మన మొక్కలు నేల మీద, కుండీల్లోనే కాదండి. ఇలా హ్యాంగింగ్ పాట్స్‌లో పెట్టుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, మన షేడ్‌కెలానో ఉన్న వాటికి హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టాను. కానీ ఇప్పుడేంటంటే కొత్తగా ఈ పందిరి వేసాం కదండీ! పందిరికేంటంటే ఈ హుక్స్ పెట్టారు. ఇలా హ్యాంగింగ్ పాట్స్ అవి పెట్టడానికి. సో, అన్నీ ఒకసారే చేయలేం కదా! నెమ్మదిగా ఒక్కొక్కటి అలా చేస్తూ ఉన్నాను. అయితే ఈ పాట్స్‌లోకేంటంటే చాలా లైట్ వెయిట్ ఉండే సాయిలే వేయాలనుకున్నాను. అందుకనేంటంటే కొంచెం శాండ్ అంటే వాటర్ ఎక్కువ దాంట్లో స్టాగ్నేట్ అవ్వకుండా ఉండడం కోసం. నెక్స్ట్ ఏంటంటే కోకోపీట్. ఆ తర్వాత కొంచెం ఇది చాలా లైట్ వెయిట్ ఉండే సాయిల్ అని చెప్పాను కదండీ! తీసుకున్నాను. సో, అది. ఇవన్నీ మిక్స్ చేసి ఈ పాట్స్‌లో తీసుకున్నాననమాట. ఈ హ్యాంగింగ్ పాట్స్‌లో ఏంటంటే కొంచెం టర్టిల్ వైన్ ఇలాంటివన్నీ వేయాలని అనుకున్నాను. అయితే నాకెప్పటినుంచో ఒక డ్రీమ్ మాట అలా అంత గ్రీనరీ ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఒక సిస్టమేటిక్‌గా చేయాలి అని. సో, అందుకని ఆ పందిరిని బేస్ చేసుకొని దాన్ని సరౌండింగ్ అంతా ఒక ఆర్గనైజ్డ్‌గా చేయాలని అనుకున్నాను. సో, అందుకని ఏంటంటే ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైపు ప్లాంట్ అయితే వేశాను. ఇప్పుడున్న ఈ పాట్స్ అన్నింట్లో కూడా 8 పాట్స్ ఇవి. 8 పాట్స్‌లో కూడా మనీ ప్లాంట్ తీసుకోలేదు. డిఫరెంట్ క్రీపర్స్‌నే నేను ప్రిఫర్ చేశాను ఇందులో. అందులో ఏంటంటే టర్టిల్ వైన్ అదొక 3 టైప్స్‌లో ఉంది. రెగ్యులర్‌గా ఉండే టర్టిల్ వైను, తర్వాత కొంచెం వైలెట్ కలర్‌లో ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే ఈ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండీ! అవి. ఇవి మల్టీ కలర్సే. సో, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నగా పెట్టాను. నాకేంటంటే పెద్దగా అయిపోయిన తర్వాత ప్లాంటేషన్ చేసే కంటే, నా దగ్గరే చాలా చిన్నప్పటి నుంచి మొక్క పెరగడం, ఆ తర్వాత బ్లూమింగ్‌కి రావడం. సో, ఇలా ఏంటంటే నా దగ్గరే అలా జరిగితే అంటే నేను చూస్తుండగా అలా జరగాలని నాకు చాలా అనిపిస్తదనమాట. సో, అందుకనేంటంటే అన్నీ చిన్న చిన్నవే పెట్టాను. పెద్ద పెద్దగా ఏం పెట్టలేదు. కింద చాలా ఎక్కువ ఉందంట టర్టిల్ వైన్. అయినా కూడా నేను చిన్న చిన్న కటింగ్సే తీసుకున్నాను. సో, ఆ గ్రోత్‌ని ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎవ్రీడే ఆ గ్రోత్‌ని అలా చూస్తూ ఎంత ఇదిగా ఎలా ఉన్నాయన్నది. సో, అందుకని అన్ని చిన్న చిన్న కటింగ్సే తీసుకున్నాను. సో, ఈ టేబుల్ రోజ్ అనేది ఫ్లవర్స్ నాకు చూడ్డానికి చాలా ఇష్టంగా ఉంటదండి. లాస్ట్ టైమ్ అయితే చాలా ఎక్కువ పెట్టాను. ఒకటి ఎండకి బాగా ఎండిపోయినాయి అవన్నీ. ఓపెన్ ప్లేస్‌లో పెట్టేయడం వల్ల. సెకండ్ ఏంటంటే అవి ఒక థర్మాకోల్ షీట్ మీద పెట్టాననమాట. నేను పెట్టడం వల్ల ఏంటంటే, ఈ వర్షం వచ్చినప్పుడు చాలా ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి అందులో చాలా వరకు పోయాయి. సో, ఇందులో అయినా ఈ పాట్స్‌లో అయినా చాలా బుషీగా రావాలని వీటినన్నింటిని ఇలా అరేంజ్ చేశాననమాట. సో, ఇలా ఈ పాట్స్‌ని హ్యాంగ్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 20-30 డేస్ అవుతదేమో ఇవి ఒక లెవెల్‌కి గ్రోత్ అవ్వడానికి. ఇందులో అయితే నేనేమి సాయిల్ ఇంకేం మిక్స్ చేయలేదు. అవి మాత్రమే తీసుకున్నానంతే. ఇది, ఇది నేమైతే నాకంత ఐడియా లేదండి. కానీ ఇది చాలా బా వస్తది. ఫుల్ గ్రీన్‌గా ఉంటదిది. ఆకులవి కొంచెం బెత్తుగా ఉన్నట్టుంటది. కానీ ఇది చాలా అందంగా వస్తది. సో, పర్టిక్యులర్‌గా దీనొక్క దాంట్లోనే ఇది పెట్టానది. ఆ తర్వాత పర్పుల్ కలరు, గ్రీను 2 మిక్స్ అయిన వైన్ ఒకటి. అది కూడా చాలా బుషీగా వస్తది. అది. ఆ తర్వాత ఈ టేబుల్ రోసే కాకుండా ఇంకొకటి కూడా ఉంటాయి గదండీ! అవి ర్యాక్ పూలు పూస్తాయి. సో, అవి. ఇలా అన్ని పాట్స్‌లో వన్ బై వన్ అలా పెడుతూ వచ్చాను. నాకున్న టైంలో అలా ఒక్కొక్కటి వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను నెమ్మదిగా. సో, దేనికైనా టైం టైం చాలా ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ ఇన్ సెన్స్ ఏంటంటే
ఎప్పుడు ఏ టైంలో ఏది జరగాలో అదే జరుగుతది. సో, నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తానది. సో, ఇది పందిరి వేయించాలని ఎప్పటినుంచో నాకు. కానీ ఇన్ని రోజులకైతే అది సెట్ అయిందన్నమాట. సో, ఈ టర్టిల్ వైన్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. అసలు ఎంత బుషీగా వస్తదంటే ఇది ఒక 3 ఇయర్స్ బ్యాక్ అందరూ చాలా ఎక్కువగా పెంచేవారు దీన్ని. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు గూడా పెంచుతున్నారది. కానీ చాలా ఫాస్ట్ గ్రోత్. నెక్స్ట్ ఏంటంటే బుషీగా వస్తది. మంచి గ్రీనరీ. వీటితో పాటు కాయిన్ ప్లాంట్ ఉంది కదండీ! అది కూడా. అది గూడా నా దగ్గర కంప్లీట్‌గా మొన్న ఈ లోటస్ టబ్‌లవి క్లీన్ చేసేటప్పుడు చాలా ఎక్కువైపోతుందని తీసేశాను. కానీ నాకు అవసరం అయ్యేటప్పటికి నేను ఎంత వెతికినా దొరకలేదండి. ఇవి 2, 3 కొమ్మలు దొరికాయి. అంతే. ఎంత వెతికినా అంటే ఆ పాట్స్‌లో ఎక్కడైనా చిన్న ప్లాంట్ ఉంటదేమోనని చూశాను. సో, అన్నీ తీసేయడం వల్ల అది కనపడలేదు నాకు. ఇది వైలెట్, గ్రీన్ ఇది గూడా చాలా బావుంటది. సో, వీటన్నింటిని అలా వన్ బై వన్ అలా అరేంజ్ చేస్తూ ఈ 8ని ఓన్లీ దీనికి మాత్రమే హ్యాంగ్ చేసాం. అయితే నేను ఎందుకంటే ఇంత తక్కువ ఆహ్, శాండే తీసుకున్నా ఐ మీన్ సాయిలే తీసుకున్నాననంటే, ఇవి బాగా బరువుగా ఉంటే అంటే నాకు కింద పడిపోతాయేమో అని బరువుకి. సో, అందుకని ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉన్న సాయిల్ నెక్స్ట్ ఏంటంటే కంప్లీట్‌గా తీసుకోలేదండి నేను. వాటరింగ్ అది చేయడానికి కొంచెం నాకు వీలుగా వాటి నుంచి పైకి మొక్కలు కొంచెం ఎదిగేలా అలా తీసుకున్నాను వాటిని. ఇవేంటంటే ఇవి కూడా ఈ హ్యాంగింగ్ బాస్కెట్‌లో గూడా ఏంటంటే మనీ ప్లాంట్ ఒకటి, ఒక దాంట్లోనే మనీ ప్లాంట్ పెట్టాను. రిమైనింగ్ వాటిలో ఈ టర్టిల్ వైనే పెట్టాను. ఇప్పుడైతే ఇవేమీ అంత అందంగా కనిపించట్లేదు. ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయి గాబట్టి ప్లాంట్స్. కానీ వన్స్ గ్రోత్ వచ్చిన తర్వాత అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సో, ఇలా వీటిని హ్యాంగ్ చేశానండి. దాని పైన నెట్ ఎందుకేసానంటే ఆల్రెడీ కొన్ని క్రీపర్స్ పెట్టాను. ఆ క్రీపర్స్‌కి ఆ పందిరి మీద అంత గ్యాప్ ఉండకూడదని చెప్పి నా దగ్గరున్న నెట్‌ని దాని మీద అరేంజ్ చేశాను. సో, ఇవి ఎదిగిన తర్వాత చూడాలి. వాటి గ్రోత్ ఎంత బావుంటదో అని. కానీ చాలా ఈజీ మెయింటెనెన్స్ చేయొచ్చు. నేను చిన్న సైజువే తీసుకున్నానండి ఇవి పాట్స్. ఈజీగా మెయింటైన్ చేయొచ్చు వాటిని. మన గార్డెన్‌కి మంచి లుక్ వస్తది దానివల్ల. సో, ఎదిగి చాలా మంచిగా బుషీగా అయిన తర్వాత డెఫినిట్‌గా ఒక వీడియో చేస్తాను.